నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను సీనియర్ నేత ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. కేక్ కటింగ్ లో మంత్రి జోగి రమేష్, శాసనమండలి విప్ అప్పిరెడ్డి, ఎంపీ నందిగం సురేష్ ఇతర నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబుకు అధికారం మీద మమకారం తప్ప ప్రజల మీద ఏమాత్రం ప్రేమ లేదని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ 5 ఏళ్లలో మంచి జరిగితేనే ఓటు వేయండని ప్రజలను ధైర్యంగా సీఎం జగన్ అడగడం సాధారణ విషయం కాదన్నారు. దేశ రాజకీయాల్లో ఏ నాయకుడు ఇలా చేయలేదని చెప్పారు. జగన్ అంటేనే విశ్వసనీయత అని చెప్పిన మాట ప్రకారం మేనిఫెస్టోని అమలు చేశారని మంత్రి జోగి రమేష్, అప్పిరెడ్డి అన్నారు. గుంటనక్కలు చేసే నీచ రాజకీయాలను వైసీపీ కార్యకర్తలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. అందుకే ఇవాళ ప్రజలు కూడా కోరుతా ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వ పాలనకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తా ఉన్నాడు. నా వల్ల, నా ప్రభుత్వం వల్ల మీకు లబ్ధి జరిగిందని, మీ కుటుంబానికి లబ్ధి జరిగిందని భావిస్తే తప్పనిసరిగా నాకు ఓటు వేయమని అడుగుతున్నటువంటి నాయకుడు బహుశా ప్రపంచంలో మనం ఎక్కడా కూడా వినలేదు, చూడలేదు. అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే సాధ్యమైందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ, ఈ 13 సంవత్సరాలు పూర్తి చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టి 14వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ శుభతరుణంలో మనందరం కూడా గర్వంగా కాలరగరేసుకుని ప్రజల గుండెల్లో 5 కోట్ల మంది ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన ఏకైక నేత ఎవరైనా ఉన్నాడు అని అంటే మన లీడర్ జగన్ అన్న అని చెప్పేసి మనం అందరం కూడా ముక్త కంఠంతో చెప్పవలసిన తరుణం. ముఖ్యమంత్రి కూడా నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని ప్రజల ముందుకు వెళ్ళినటువంటి ముఖ్యమంత్రులు లేరు. నేను తప్పులు చేస్తే క్షమించండి, ఈసారి నేను చాలా గొప్పగా చేస్తాను అందుకనే నాకు ఓటేయండి అని అడిగే వాళ్ళని చూసాం. కానీ ధైర్యంగా నేను మంచి చేశానని మీరు అనుకుంటే నాకు ఓటేయండి అని అడిగినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్కరు. ఇదేం చిన్న విషయం కాదు. ఆయన వాళ్ళు చెప్తా ఉన్నాడు, నేను కోరుకునేదల్లా నా ఫోటో మీ ఇంట్లో ఉండాలి అని. ఆయన ఫోటోలు ఎక్కడా లేక కాదు, ఆయన ఫోటో ఇంట్లో చూసుకున్నప్పుడల్లా ఈ మహానుభావుడు కదా మనకి ఇన్ని పథకాలు ఇచ్చింది, ఈ మహానుభావుడు కదా మనకి దారి చూపెట్టింది అని ప్రతి నిమిషం వాళ్ళు గుర్తు చేసుకునే విధంగా ఉండాలి. అందువల్లనే ఆయన ధీమాతోటి అతి ధైర్యంగా చెప్పుకొస్తా ఉన్నాడు. రాజకీయం అంటే తొడలు కొట్టడాలు, బూతులు తిట్టడాలు కాదని పాజిటివ్ క్యాంపెయిన్ ద్వారా ప్రజాభిమానం పొంది ఎన్నికల్లో విజయం సాధించవచ్చని నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. గుంటూరులో జరిగిన వినుకొండవాసుల ఆత్మీయ సమావేశానికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేత బోడేపూడి వెంకట సుబ్బారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ రాజకీయం ఇలానే చేయాలనే సూత్రీకరణలు ఏమీ లేవని, రాజకీయం సానుకూల దృక్పథంతో అభివృద్ధి ధ్యేయంగా ప్రజలను ప్రభావితం చేస్తూ కూడా చేయొచ్చని, అందుకు తన విజయమే నిదర్శనమన్నారు. వినుకొండ నుంచి గుంటూరు వలస వచ్చి స్థిరపడిన వినుకొండ వాసుల ఆత్మీయ సమావేశంలో తాను పాల్గొనడం సంతోషమని, అయితే ఇలా గుంటూరే కాకుండా రాష్ట్రంలో, దేశంలో అనేక ప్రాంతాలకు వినుకొండ నుంచి ప్రజలు ఎక్కువగా వలస వెళ్లారని, ఇది తనకు బాధ కలిగిందన్నారు. వినుకొండలోనే మంచి అభివృద్ధి అవకాశాలు ఉంటే ప్రజలు వేరే ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిన అవసరం ఉండదని, ఆ విధంగా వినుకొండను అభివృద్ధి పదంలో తీర్చిదిద్దాలనేది తమ ఆకాంక్షని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. అనంతరం కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన అనంతరం జరిగిన తొలి ఎన్నికల్లో అనుభవజ్ఞుడైన అభివృద్ధి ప్రదాత అయిన చంద్రబాబుని ప్రజలు గెలిపిస్తే అమరావతి రాజధాని డెవలప్మెంట్ తో పాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ తో సహా అనేక కార్యక్రమంలో రాష్ట్రాన్ని చంద్రబాబు నెంబర్ 1 స్థానంలో నిలబెట్టారన్నారు. వినుకొండ వాసుల ఆత్మీయ సమావేశానికి టీడీపీ నేత బోడేపూడి వెంకట సుబ్బారావు సభాధ్యక్షత వహించగా మాజీ ఎమ్మెల్యే మక్కెర మల్లికార్జునరావు, టీడీపీ బీసీ నేత నిమ్మల శేషయ్య, జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లాల అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు,
టీడీపీ పట్టణ అధ్యక్షులు డేగల ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సతీమణి గోనుగుంట్ల లీలావతి, టీడీపీ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ జి కోటేశ్వరరావు, పెమ్మసాని రవిశంకర్, పాతూరి రాధిక తదితరులు పాల్గొన్నారు. టీడీపీ వస్తే ఏంటి ఉపయోగం అనేది వారి భాషలో వారికి అర్థమయ్యే విధంగా చెప్పగలిగిన రోజు మీరు నిజంగా మా అందరికి ఉపయోగపడ్డట్టు, పార్టీకి ఉపయోగపడి వినుకొండ మేనిఫెస్టో ఓపెన్ చేసిపోతుంది. ఎంతసేపు పార్టీ ఇచ్చింది చెప్పాలి, అవసరం ఉంది. దాంతోపాటుగా మా వైపు నుంచి మేము ఏం చేయాలని కూడా చెప్పాల్సిన అవసరం. ఈ 40 రోజులు అదే చెప్తాం. ఇది వినుకొండకి మేము చేయబోయేది. అధికారం ఇస్తే 5 సంవత్సరాలు ఇస్తే ఇది చేయబోయేది. చేయకపోతే మీరు పట్టుకోండి, గట్టిగా అడగండి, మాతో చేయించండి అని. ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అహర్నిశలు రాత్రి బవళ్ళు మేము నా కళ్ళతో చూసాం. చంద్రబాబు గారి తపన ఈ ఆంధ్రప్రదేశ్ ని మరో సింగపూర్ దేశం కంటే బాగా అభివృద్ధి చేయాలని ఒక గొప్ప సంకల్పం. చంద్రబాబు గారిని జైల్లో పెట్టిన విధానం కానీ, కక్ష సాధింపు చర్యగా అనేక మంది ప్రజల మీద దాడులు, బీసీల మీద దాడులు, ఎస్సీ ముస్లిం మైనార్టీల మీద దాడులు, అతి కిరాతకంగా ఎంతో మంది ప్రాణాలను కూడా తీసి పట్టణ పెట్టుకున్నారు. అందుకని ఈరోజు జాబ్ క్యాలెండర్ అని ఉద్యోగ అవకాశాలు 10 సంవత్సరాలు ఇస్తామని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. మనకి కావాల్సింది మన గ్రామం అభివృద్ధి చెందటం, మనకు కావాల్సింది మన పిల్లల భవిష్యత్తు చక్కగా ఉండటం. దానికి ఏది అవసరమో అవి కాలర పట్టుకుని చేపించే విధంగా మనం ఉండే విధంగా ఉండాలంటే మనమందరం కూడా చిత్తశుద్ధితో పనిచేసి ఎప్పుడైతే వాళ్ళకి ఓట్లేసి గెలిపిస్తామో ఆ 2 పనులు కూడా మనం చేపించుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరందరూ కూడా కొంచెం అందరికీ మీరందరూ మరొకసారి చెప్తున్నా, ఒక 10 రోజుల ముందో 15 రోజుల ముందో మీరందరూ కూడా మీ గ్రామాలకు వెళ్ళి నియోజకవర్గ వ్యాప్తంగా మీరందరూ కూడా గట్టిగా పనిచేసి గెలిపించుకుని మళ్ళా ఇదే ప్లేస్లో వాళ్ళిద్దరినీ కూడా ఘనంగా సన్మానం చేసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, దీనికి అప్పుడు నిజమైనటువంటి రూపం వస్తుందని చెప్పేసి నేను మరొకసారి భావిస్తూ, గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి పనులను వర్చువల్ గా ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. అరండలపేట వైపు ఏర్పాటు చేసిన రైల్ కోచ్ రెస్టారెంట్ తో పాటు గుంటూరు గుంతకల్లు డబ్లింగ్ ఓఎస్ఓపీ స్టాల్స్ ను ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ క్రిస్టినా, బీజేపీ నేతలు నరేంద్ర కుమార్, వల్లూరి జయప్రకాష్ నారాయణ, తులసి యోగేష్, గుంటూరు రైల్వే డీఆర్ఎం రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. దేశాన్ని అన్ని రంగాల్లో ప్రధాని మోడీ అభివృద్ధి చేశారని జడ్పీ చైర్పర్సన్ క్రిస్టినా అన్నారు. మహిళా సాధికారతకు కేంద్రం ప్రత్యేక కృషి చేయడం అభినందనీయమని చెప్పారు. పేదరిక నిర్మూలనకు ప్రధాని మోడీ అనేక పథకాలను ప్రవేశపెట్టారని నరేంద్ర కుమార్ అన్నారు. యూటీఎస్ యాప్ ద్వారా రైల్వే శాఖ అందించే సేవలను ఇంటి నుంచే పొందవచ్చని గుంటూరు రైల్వే డీఆర్ఎం రామకృష్ణ తెలిపారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. 85,000 కోట్లని ఖర్చు పెట్టి ఈ యొక్క స్టాల్స్ని ఓపెన్ చేసి అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఇవే కాదు, అనేకమైనటువంటి కార్యక్రమాలను ఈ యొక్క భారతదేశ అభివృద్ధికి వారు చేపడుతూ ప్రతి ఒక్కరు కూడా బడుగు పేద బలహీన వర్గాల వారు, మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండాలని, మరి వారు క్షేమంగా జీవించాలని, మరి ఈ భారతదేశం అభివృద్ధి బాటలోనికి నడవాలని, నేను ఇంతకుముందు అనుకునేదాన్ని ఈ దేశం అభివృద్ధి చెందుతున్న దేశం అనుకునేదాన్ని. ఈరోజు మోడీ గారు చేస్తున్నటువంటి ఈ గొప్ప పనులకి మన దేశం ఆల్రెడీ అభివృద్ధి చెందిందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు పేద వర్గాల నుంచి ధనిక వర్గాల దాకా ఏదైతే అవసరం ఉన్నదో దాన్ని గుర్తించి అన్నిటిని కూడా తన ప్రయత్నంగా అభివృద్ధి చేసి అవన్నీ కూడా జాతికి అంకితం చేస్తున్నారు. ఎక్కడా కూడా నరేంద్ర మోడీ గారి పేరు పెట్టుకోలేదు. నరేంద్ర మోడీ గారు అంటే అభివృద్ధి గ్యారంటీ అనే ఒక సంకల్పంతోనే ఈ యొక్క దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఇందాక మేడం చెప్పినట్టు అభివృద్ధి చెందుతున్న దేశంగా మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం, 75 సంవత్సరాల నుంచి. కానీ ఈరోజు అభివృద్ధి చెందిన దేశం, అభివృద్ధి చెందిన రైల్వే ప్రాజెక్టులు, అభివృద్ధి చెందిన రైల్వే డిపార్ట్మెంటు, వీటన్నిటికీ కూడా మరి డిఆర్ఎం మురళి గారు,
కమలాకర్ గారు, కీర్తి గారు, అనేక మంది స్టాఫ్, పోలీసు వారు కూడా అందరూ సహకరిస్తున్నారు. ఒక చక్కని అంబియన్స్ క్రియేట్ చేసే ఈ పథకం, ఈ స్కీము. సో అన్ని చోట్ల మన గుంటూరు డివిజన్లో అయితే 16 స్టేషన్స్ ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేయాలి. సో దాదాపుగా కాంట్రాక్ట్స్ అన్నీ అవార్డ్ అయి ఉన్నాయి కాబట్టి మేము జూన్, జూలై ఆ టైంకి మేము ఆ పనులన్నీ పూర్తి చేస్తామని నేను నమ్ముతున్నాను. అలాగే ప్రజలకు కూడా ఒకలాంటి కొత్త అనుభూతి వస్తుందని చాలా నమ్ముతున్నాను. రెండవది ఏంటంటే మన గుంటూరు డివిజన్లో చాలా డబ్లింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు గుంటూరు టు నంద్యాల మన గుంటూరు డివిజన్ జ్యూరిడిక్షన్ ఏదైతే ఉందో అందులో 260 కిలోమీటర్స్, అవుట్ ఆఫ్ 260 కిలోమీటర్స్ 200 కిలోమీటర్స్ ఆల్రెడీ డబ్లింగ్ అయిపోయినాయి, పనులు అయిపోయినాయి. అంటే ఏంటి, గుంటూరు టు గిద్దలూరు 200 కిలోమీటర్స్ ఒక సీమ్లెస్ డబుల్ లైన్ ట్రావెల్ సౌకర్యాన్ని అందజేసాము. ఇంకా మిగతా 60 కిలోమీటర్స్ రాను సంవత్సరాల్లో పూర్తవుతుంది. ఇది చాలా విశేషకరమైన సమాచారము. సిఏఏ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. హిమనీ సెంటర్ గాంధీజీ విగ్రహం వద్ద ధర్నా చేసి నిరసన తెలిపారు. ఎన్నికల స్వార్థ రాజకీయాల కోసం కులాల వారీగా ప్రజలను చీల్చి లబ్ధి పొందే ప్రయత్నం బీజేపీ చేస్తుందన్నారు. పక్కన పెట్టిన చట్టాన్ని మళ్లీ అమలు చేయడం దారుణమన్నారు. ప్రజా వ్యతిరేకమైన సిఏఏ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిఏఏ చట్టంపై చంద్రబాబు, జగన్ వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి, నగరాధ్యక్షులు ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మరలా పక్కన పెట్టిన దాన్ని తీసుకొచ్చడంలో అర్థం ఏంటో ప్రజలు గ్రహించాలని, కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఇటువంటి చట్టాలను తీసుకొస్తే ఇది ప్రజల యొక్క సంక్షేమం కాదు, ప్రజలకి తీరని విఘాతం కలుగుతుంది. కాబట్టి వెంటనే రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్ జరిగి ఇది కోడ్ ఆఫ్ కండక్ట్ కింద భారత జాతి వ్యతిరేకం సంబంధించింది కాబట్టి దీన్ని ఆపు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఈ యొక్క చట్టం మీద తమ అభిప్రాయాన్ని వెంటనే తెలియజేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎమ్మెల్యే ముస్తఫా కార్యాలయంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే ముస్తఫా, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా కేక్ కట్ చేసి పార్టీ జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ ఆవిర్భావం నాటి నుండి అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మాత్రమే పేదలు సుభిక్షంగా ఉన్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ వైసీపీ అధికారంలోకి రావాలన్నారు. రానున్న రోజుల్లో జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కూడు గుడ్డ అన్నట్టు మరి చదువు విషయంలో కానివ్వండి, మరి ఆహార విషయంలో కానివ్వండి, వైద్య విషయంలో కానివ్వండి, మరి అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటూ తర్వాత రాబోయే తరాల కోసం ఈరోజు పునాదులు వేసుకుంటూ, అంటే పునాదులు అంటే ఈరోజు పిల్లల్ని చదివించటం కానివ్వండి, ఇంగ్లీష్ మీడియం కానివ్వండి, అంటే వాళ్ళకి ఒక మంచి ఇది చేయాలనే ఉద్దేశంతో ఆయన చేస్తున్న కృషికి ఈరోజు రాష్ట్రమే కాదు భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అనంటే ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క మతానికి, ప్రతి ఒక్క వర్గానికి నేనున్నాను అని చెప్పి ఏ విధంగా భరోసా ఇచ్చారో, ఏ మాట ఇచ్చారో ఆ మాట తూచా తప్పకుండా పాటిస్తూ ఈరోజు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ కట్టుబడి ఉంది. ప్రజలకి ఎప్పుడూ నేను ఉన్నాను అని చెప్పి ఒక భరోసా ఉంది. అదేవిధంగా ఈరోజు మరి ఎన్నో సేవా కార్యక్రమం రాష్ట్రంలో ప్రతి ఒక్క చోట కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు గుంటూరు తూర్పులో మీరు చూసుకుంటే మరి కేక్ కట్ చేసి, మన ఫ్లాగ్ హాయిస్ట్ చేసి తోపుడు బండ్లు ఇవ్వడం జరుగుతుంది. మరి అలాగే మేము మా వంతు ప్రతి ఒక్కళ్ళు కూడా కార్యకర్త నేను ఏదో ఒకటి చేయాలి, ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యానికి నేను తోడు అయితే ఖచ్చితంగా ఇంకా మంచి చేస్తారు, ప్రతి ఒక్క కుటుంబానికి మంచి జరిగిద్ది అని చెప్పి ఒక ఆలోచనతో వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో సంతోషంగా, అంగరంగ వైభవంగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఫార్మేషన్ డే. రేపు జిల్లాలోని 7 నియోజకవర్గాల ముఖ్య నాయకుల సమావేశంలో జిల్లా సిపిఐ కార్యాలయంలో జరగనున్నట్లు జంగాల అజయ్ కుమార్ తెలిపారు.
జిల్లా సిపిఐ కార్యాలయంలో జంగాల అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రేపు జరగనున్న సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు పాల్గొంటారన్నారు. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడిందని వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ప్రతిష్టను పణంగా పెట్టి అధికారమే పరమావధిగా 3 పార్టీలు వ్యవహరిస్తున్నాయన్నారు. ఇండియా కూటమిలో సిపిఐ కూడా భాగస్వామిగా ఉంటూ మద్దతు ఇస్తుందన్నారు. సమావేశంలో రానున్న ఎన్నికల భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని తెలిపారు. ప్రజలు ఆలోచించాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు కోటేసిన బీజేపీ కేసినట్టే, పవన్ కళ్యాణ్ కేసిన బీజేపీ కేసినట్టే, జగన్మోహన్ రెడ్డి కోటేసిన బీజేపీ కోటేసినట్టే. బీజేపీకి వ్యతిరేకంగా దేశ స్థాయిలో ఇండియా కూటమి పేరుతోటి పెద్ద ఎత్తున అన్ని పార్టీల భాగస్వామ్యంతో ఇవాళ ఇండియా కూటమి ముందుకు పోతూ ఉంది. దాంట్లో సిపిఐ కూడా భాగస్వామ్య పక్షంగా ఉంది. ఆ వైపున రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ బీజేపీ పార్టీ కానీ, ఆ పార్టీకి మద్దతు ఇచ్చేటటువంటి పార్టీలకు కానీ, పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ మద్దతు ఇచ్చే వాళ్ళకి వ్యతిరేకంగా సిపిఐ శ్రేణుల్ని సమాయత్తం చేయడం కోసం రేపు ఉదయం అంటే 13వ తేదీ ఉదయం 10 గంటలకి సిపిఐ జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. దీంట్లో పాల్గొన్న తర్వాత ఆ యొక్క భవిష్యత్ కార్యాచరణకి మరింత క్రియాశీలంగా కార్యకర్తలు మోటివేట్ చేయడం కోసం జరిగేటటువంటి సమావేశం అత్యంత ప్రాధాన్యత కలిగిందని తెలియజేస్తా ఉన్నాను. సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాలు, అసమర్థ పాలనతో రైతాంగం కోలుకోలేని విధంగా దెబ్బతిందని ఎంపీ కనకమేడల రవీంద్ర తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో కనకమేడల మీడియాతో మాట్లాడారు. కరువు మండలాల ప్రకటన, కేంద్రం నుంచి సాయం పొందడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ధాన్యం సేకరణలో వైసీపీ దళారుల దోపిడీతో వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో 1,00,000 నుంచి 3 లక్షల వరకు సున్నా వడ్డీ, పావలా వడ్డీ అమలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పావలా వడ్డీని రద్దు చేసి రైతులను పూర్తిగా దగా చేశారు. ఇలాంటి స్థితిలో రాష్ట్రంలో 30 లక్షల మంది కౌలు రైతులుంటే అందులో 80,000 మందికి మాత్రమే రైతు భరోసాని వర్తించేలాగా చేశారు. మిగతా కౌలు రైతులందరూ పూర్తిగా నష్టపోయారు. ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసినందువల్ల ఎక్కువ రైతులు కుటుంబాలు అప్పుల పాలైపోయారు. రాష్ట్రంలో సుమారు 94% అంటే 93.2% రైతులు కుటుంబాల అప్పుల్లో కూరుకుపోయి ఉన్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారమే. కేంద్ర ప్రభుత్వ సంస్థ లెక్కల ప్రకారం రైతు ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 3గా ఉంది, 3వ స్థానంలో నిలిచింది. కౌలు రైతు ఆత్మహత్యల్లో దేశంలో ఏపీలో 2వ స్థానంలో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. బృందావన గార్డెన్స్లోని జిల్లా పార్టీ కార్యాలయంలో వైసీపీ జెండాను పార్టీ జిల్లా అధ్యక్షులు డొక్కా మాణిక్వర ప్రసాద్ ఆవిష్కరించారు. దివంగత నేత వైఎస్ఆర్ కు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ఈ 5 ఏళ్లలో సీఎం జగన్ పాలన సాగించారని 2024 ఎన్నికల్లో మరోసారి వైసీపీని గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ సిద్దం కావాలని డొక్కా పిలుపునిచ్చారు. భవిష్యత్తులో జరిగే ఎన్నికలకు కూడా మరిన్ని సంక్షేమ కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమం ప్రజలకు అందించే విధంగా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం సాధించిన విజయాల్ని, జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన విజయాల్ని, పార్టీ నిర్మాణాన్ని వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తూ గుంటూరు జిల్లా పార్టీ, వైఎస్ఆర్ పార్టీ అంతా కూడా సిద్ధంగా ఉందని, ఎన్నికలకు సిద్ధంగా ఉందని చెప్పి రానున్న కార్యక్రమాల్లో వేగవంతంగా పనిచేస్తామని ఈ సందర్భంగా మేమందరం తెలియజేస్తూ మరొకసారి పార్టీ అభిమానులు, కార్యకర్తల నాయకులందరూ కూడా వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఇవి ఇప్పటి వరకు వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.